యేసుక్రీస్తు యొక్క గొప్ప నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఆమేన్. ప్రభు ఇచ్చిన ఈ యొక్క దినం అన్నది మనము కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఆయన వందనాలు తెలియపరుస్తూ మన జీవితాల్ని అర్పిస్తూ మన శరీర అవయవాలు ఇక పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనపరుచుకుంటూ అంతకుముందు మన శరీర అవయవాలతో మనము ఈ లోక సంబంధంగా జీవించాము. కానీ ఇక నుంచి మనము దేవుని యొక్క నీతికి అనుగుణంగా, వాక్యానికి అనుగుణంగా జీవించడానికి మన ఆత్మ ప్రాణ శరీరాలని మన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించినట్లయితే, ఆయనకి అధీనపరిచినట్లయితే ఈరోజు మన జీవితం దేవునికి మహిమగా ఉంటుంది. ఆమె చెప్తాం. ఈరోజు మన జీవితము మన మన కుటుంబము మహిమకరంగా ఉంటుంది. దేవునికి మహిమను తీసుకొచ్చే రీతిగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్య భాగాలు 1 నుంచి 7 వరకు ఈ యొక్క 3వ అధ్యాయంలో ఉన్న మొదటి భాగాలు, ఇది ఒక దైవికమైన కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, ఒక కుటుంబానికి ఈ యొక్క వాక్య భాగాలు కూడా, వాక్య భాగం అన్నది ఆధారం. అంటే ఒక ఒక ఇంటిలో, ఒక విశ్వాసం యొక్క ఇంటిలో ఒకవేళ భర్త గనుక దేవునిలో లేకపోతే, అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండకపోయినా, మరి భార్య యొక్క జీవితాన్ని ఆధారం చేసుకొని మరి దేవాతి దేవుడు తన సొంత భర్తని మరి ఎలాగా ప్రభు మార్చగలరు అన్నది మన వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం. అటువలే స్త్రీలరా అని అంటున్నాడు. అంటూ పేతురు రాసిన యొక్క మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో తర్వాత ఆ యొక్క ఒక భాగాల్లో మనము, అంటే విశ్వాసులము, మన ప్రభుత్వాలకి అధీనంగా ఉండాలి అనేది మాట్లాడుతూ, మరి అట్లాగే మన యజమానులు, మనం ఎక్కడైతే కనుక మనము పని చేసుకుంటున్నామో మన యజమానికి కూడా మనం అధీనంగా ఉండాలి అనేది మరి పేతురు మాట్లాడున్నాడు. మరి 3వ విషయం, అంటే కుటుంబాల సంబంధంగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, కుటుంబ సంబంధమైన విషయాలు ఏం మాట్లాడుతున్నాడంటే, మరి భార్య కూడా మరి భర్తకి అధీనంగా ఉండాలి అని మరి మాట్లాడుతూ ఈ యొక్క వాక్య భాగంలో మన కుటుంబ సంబంధమైన విషయాలు మరి పేతురు రాస్తూ ఉన్నాడు. అందుకని అటువలే అనే మాట రాస్తుంది. అటువలే స్త్రీలరా అని చెప్తూ, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. చూడండి, ఈ లోబడటము అన్నది దీనిలో చాలా లోతైన అర్థం ఉంది. లోబడుట అనంటే మన స్వచిత్తాన్ని మనము లోపరుచుకుంటున్నాం. మన చిత్తం లోపరుచుకొని దీనివల్ల అర్థం చేసుకోవాలంటే, మన స్వచిత్తాన్ని మనము దేవుని యొక్క చిత్తానికి లోపరచబడుతూ, అంటే దేవుని యొక్క మాటకి మనము లోబడుతూ, దేవా నువ్వు చెప్పినట్టుగా నేను జీవిస్తాను, మరి అలా జీవించడానికి నాకు ఆత్మ దేవుని యొక్క, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నిశ్చయముగా మీరు నాకు దయచేస్తారు. మీ వాక్యానికి అనుగుణంగా నేను జీవించడానికి మరి నేనైతే నిర్ణయం తీసుకొని ఉన్నాను, ఆ నిర్ణయానికి అనుగుణంగా మరి అడుగులు ముందుకు వేయడానికి మీరు నాకు సహాయం చేయడానికి ఇచ్చిన ఆ సహాయకుడు, ఆ గొప్ప ఆత్మదేవుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అన్నది నేను మీరు ఎలాగైతే చెప్తున్నారో అలాగే ప్రభువా నేను జీవించడానికి నిర్ణయం తీసుకున్నాను, ఒక తీర్మానం తీసుకున్నాను. దాని ప్రకారంగా అడుగులు కూడా, విశ్వాస పడుగులు కూడా ముందుకు వేస్తున్నాను.
మరి ఏం రాస్తుందనంటే స్వ మీ స్వపురుషులకు లోబడి ఉండడి అన్నట్టు రాస్తుంది. అంటే ఇంగ్లీష్ లో చూసినట్లయితే కనుక టు యువర్ ఓన్ హస్బెండ్స్ అని చూస్తున్నాం అన్నమాట. టు యువర్ ఓన్ హస్బెండ్స్ అంటే ఇక నేను నేను నా భర్తకి అంటే భార్య ఏమంటుందనంటే, స్త్రీ అంటే వివాహం చేసుకున్న స్త్రీ ఏమంటుందనంటే, "నాకు ఒకే భర్త ఉంటాడు ఇక నా జీవితంలో." అనగా అర్థం ఏంటంటే, నేను నా భర్తకి విశ్వసనీయంగా ఉంటాను. ఒక విశ్వాస పాత్రగా ఉంటాను. అంటే ఇక నా కళ్ళు అన్నది ఇక వేరే ఒక వేరే పురుషుని మీదకి వెళ్ళవు. నా కళ్ళు అన్నది వేరే పురుషుని మీదకి వెళ్ళవు. అంటే మోహపు చూపులు గాని, ఇదిగో ఈ భర్త మరి అవిశ్వాసి ఉంటున్నాడే, లేకపోతే నన్ను సరిగ్గా చూసుకోవట్లేదే, నాకు నాకు కావాల్సిన అవసరాలు అతను తీర్చట్లేదే, నన్ను ప్రేమించట్లేదే, మరి నన్ను ఒక భార్యగా లేకపోతే మరి ఒక స్త్రీగా కూడా నన్ను సరిగ్గా చూసుకోవట్లేదే, ఎందుకు ఇలా చేస్తున్నా అని చెప్పి నాకు కావాల్సిన మరి అది కావాల్సిన విషయాలు ఇవ్వట్లేదే, నా అవసరాలు తీర్చట్లేదే అని చెప్పి ఆ మరి ఇంట్లో ఉన్న బాధ్యత ఏదైతే మరి తీసుకోవాలో ఆ బాధ్యత అతను తీసుకోకుండా ఉంటున్నాడే, మరి ఇలా ఉంటూ ఉన్నాడు, ఏం చేయాలని చెప్పి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ అని ఉందా ఇంకెవరన్నా అని చెప్పి ఏదన్నా ఇంక ఇతను వదిలేస్తే అది బాగుంటదేమో, ఇంక లేకపోతే ఇక వేరే వాళ్ళని ఏమైనా చూసుకుందామా, లేకపోతే మరి ఇక్కడ ప్రేమ దొరకకపోతే గనక అంటే భర్త దగ్గర నుంచి ఇంకెవరి దగ్గర నుంచైనా ప్రేమ పొందుకుందామా అని అని అట్లాగా ఆలోచించే స్త్రీగా ఉండకూడదంట. అట్లాగా ఆలోచించే స్త్రీగా ఉండకూడదు. అంటే అంటే భర్త స్థానం గనక తీసుకోకుండా, భర్త తన స్థానం తను తీసుకోలేకుండా, లేకపోతే అతని యొక్క బాధ్యత అతను చేయకుండా, అంటే ఎలా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఇక ఇంకొక ఆల్టర్‌నేటివ్ అంటే ఇంకొక మార్గాన్ని ఏదో చూసుకుందాము అనే ఒక ఆలోచన. లేకపోతే అతన్ని వదిలేద్దాము అనే ఆలోచన. లేకపోతే అతను నేనెందుకు అధీనంగా ఉండాలి? అతను చేయాల్సిన పని అతను చేయట్లేదు. ఎందుకు నేను ఆయన మాట వినాలి అని అట్లాంటి ఆలోచన. ఎందుకంటే ఇట్లాంటి ఆలోచనలన్నీ గూడా దేవుని యందు ఒక అధీనపు జీవితంలో ఉండకుండా, అంటే దేవుని యందు భయము అనేది లేకుండా, అంటే దేవుని యందు ఒక భయము లేకపోతే దేవుని యందు ఒక అధీనపు జీవితము అనేది లేకుండా మరి ఆ రీతిగా గనక ఉండి నేనొక విశ్వాసిని అని చెప్పుకుంటా ఉంటే ఉపయోగం లేదు. నేనొక విశ్వాసిని అని భార్య చెప్పుకుంటా ఉంటే ఉపయోగం లేదు. మరి ఒక అవిశ్వాసిలాగా ఉన్న భర్త జీవితాన్ని సైతము కూడా మార్చుకోవచ్చు అన్నది ఒక పాసిబిలిటీ. అంటే ఒక సాధ్యత అన్నది మన వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంటే అలాంటి ఒక సాధ్యత, అలాంటి ఒక అవకాశం అన్నది మరి ప్రభు వాక్యంలో ఉన్నది. అంటే అంటే భర్త కనుక ఒకవేళ ఒక ఈ లోకానుసారంగా అంటే అటు విశ్వాసం అంటాడు, లేకపోతే సంఘానికి వస్తానంటాడు, వస్తాడు. కానీ లోకరీతిగా జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా డబ్బు అంటాడు. లేకపోతే ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం ఏదో ఒక విషయంలో అతను దేవుని నుంచి దూరంగానే ఉంటాడు. అతని స్వభావంలో మార్పు ఉండదు. అతని నోటి మాటల్లో చాలా చాలా కఠినమైన మార్పుగా లేదా కఠినమైన మాటలుగా ఉంటూ ఉంటాయి. సో భర్త ఎలా ఉన్నా సరే, భర్త దేవునికి దేవునికి విరోధంగా గాని, దేవుని పరంగా కాకుండా ఒక వ్యతిరేకమైన జీవితాన్ని అతను జీవిస్తున్నా సరే, అతని స్థానం అతను తీసుకోకుండా బాధ్యత లేని రీతిగా అతను ప్రవర్తిస్తూ ఉన్నా సరే, అలాంటి మరి భర్తల జీవితాల్ని అలాంటి భర్తల జీవితాల్ని చూస్తూ నిరాశ చెందటం అన్నది అది దైవికమైన విషయాలు కాదది. నిరాశ చెందటం గాని, సనగటం గాని, గొనుక్కోవడం గాని, దేవుడు ఎందుకు ఇలా చేశాడని చెప్పి ఆరోపణలు చేయటం గాని, ఇక నాకు ఇది వద్దులే అని చెప్పి వదిలేద్దాం అనుకోవటం గాని, లేకపోతే ఇంకా నాకు ఇక ఇతనితో నాకు ఇంకా సంబంధం అనేది లేకుండా ఉంటా ఉందని చెప్పి వదిలేద్దామని, లేకపోతే డివోర్స్ తీసుకుందామని, విడాకులు తీసుకుందామని, ఇట్లాంటివన్నీ కూడా తన యొక్క ఆలోచనకు సంబంధించిన విషయాలే. అంతేగాని అక్కడ ఏమీ కూడా దేవుని యొక్క
ప్రణాళిక కానీ చిత్తం కానీ ఏం లేదు. మళ్ళీ ఆ కుటుంబం చిన్నాభిన్నం అవ్వాలన్నది ప్రభు చిత్తమే కానీ కాదు. కానీ చాలా మంది స్త్రీలు ఆ యొక్క మొదటి 2 సంవత్సరాల్లోనే చాలా మంది చూసినట్టయితే మీరు అక్కడ డివోర్సెస్ అన్నది అంటే విడాకులు అన్నది ఆ మొదటి 2 సంవత్సరాల్లో చాలా చాలా ప్రభావితం చేస్తా ఉంది ఆ యొక్క విడాకులు తీసుకోవడానికి. ఎందుకంటే ఎంతో అపేక్షతో వస్తారనమాట. ఎంతో అపేక్షతో పెళ్లి చేసుకుంటారు. ఇదిగో ఇతను నన్ను బాగా చూసుకుంటాడు, నా తండ్రిలాగా ఉంటాడు ఇతను, ఇదిగో ఇతను నన్ను బాగా ప్రేమిస్తాడు, నన్ను చూసుకుంటాడు అని అట్లా అపేక్షతగా మరి పెళ్లికి ముందు అతని గురించి 4 మాటలు విని 4 సార్లు మాట్లాడుకొని అటువంటి గొప్ప అపేక్షతో లోపలికి వస్తే మరి పెళ్లి చేసుకుని లోపలికి వస్తే చూస్తే విషయాలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. అంటే ఏంటంటే ఎట్లుంటాయి అంటే ఆమె అంటే ఆ పాప ఏదైతే అనుకుందో ఆ యొక్క స్త్రీ కానీ లేకపోతే భార్య ఏదైతే అనుకుందో దానికి వ్యతిరేకంగా దానికి చాలా విరుద్ధంగా ఉంటా ఉన్నాయి. దాంతో దాంతో ఆమె చాలా ఒక నిర్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక అంత నెగిటివ్ గా అన్నమాట. చాలా నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోవచ్చు. ఈ భర్త నన్ను చూసుకోలేడు, అతని చేత కాదు, అతనికి అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పితే నా మీద ఎటువంటి ప్రేమ అంత లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నే ఆయనకి ఆయన్ని సో ఆయనకి చాలా ప్రాముఖ్యంగా ఉంది. నేనంత ప్రాముఖ్యంగా లేను ఆయనకి. నాకొక గౌరవం ఇవ్వరు. నాకు ఇంట్లో ఒక గౌరవం అనేది లేదు అని ఇట్లాగా అనేకమైన ఆలోచనలతో నిరాశ నిస్పృహల్లో ఒక నెగిటివిటీలోకి వెళ్ళిపోయి ఇక అదే ఆలోచనలో ఒక రోజు ఏమవుద్దనంటే ఏదైనా చిన్న గొడవ జరిగితే చాలు ఇక పెట్టంతా కూడా ముందే సర్దుకొని ఉంటది. ఇక ఇంట్లో ఎలా చెప్తారు అంటే అసలు ఇక్కడ అంతా నరకంగా ఉంది, నాకు నాకు చాలా బాధ వస్తుంది, నేను చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాను, అందుకని తీసుకుని వెళ్ళిపోండి మీరు, లేకపోతే చచ్చిపోతాను నేను అని ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి ఇంకా అమ్మా నాన్న చాలా ఇదైపోతారు. ఇంకా వాళ్ళు భయపడి అయ్యో ఏమైపోయింది మా కూతురికి అని చెప్పి వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అంతే సంగతి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయనంటే అమ్మాయి వెళ్ళిపోయింది, అమ్మాయి రావాలి, మళ్ళీ మేము ఎందుకు పోవాలి అక్కడికి అని చెప్పి ఇటు ఇటు భర్త వైపు నుంచి ఎన్నో ఆలోచనలు వాళ్ళకున్న యుగోలకు అనుగుణంగా వాళ్ళకున్న యుగోస్ కానీ వాళ్ళకున్న ఆలోచనకు అనుగుణంగా అమ్మాయికే అంత ఉంటే మాకెంత ఉండాలి, అమ్మాయి తన ఇష్టానుసారంగా తను వెళ్ళిపోతుంది. ఆ సమాజంలో కొంచెం అణిగి మణిగి జీవించాల్సిన అమ్మాయికి ఈ రోజున మాకొద్దు, భర్త నాకొద్దు అని అలా వెళ్ళిపోద్దా? సరే వద్దనుకుంటే వద్దు, మనకెందుకు ఇదంతా అని చెప్పి ఇంకా కూడా అబ్బాయి వైపు నుంచి కూడా ఇంక అలాగా అనేక మంది కుటుంబాలు మరి ఆ విషయాలు చూస్తే చాలా మంది విశ్వాసులు అనే ఒక కుటుంబాల్లోనే, ఎందుకంటే ఈ యొక్క వాక్య భాగాన్ని రాసిన ఎవరికంటే విశ్వాసులకు రాశారు. పేతురు అన్యులకు రాయలేదు. ఈ యొక్క వాక్య భాగం అన్నది విశ్వాసులతో మాట్లాడుతున్న వాక్య భాగం ఇది. అయితే మరి ఈ రీతిగా మరి విశ్వాసుల కుటుంబాల్లో కూడా చాలా వరకు భర్త సరిగ్గా లేడు, లేకపోతే బాధ్యత తీసుకోడు అనే ఒకే ఒక్క ఆలోచన లేకపోతే ఒకే ఒక్క తలంపుతో చివరికి యావత్తు తన కుటుంబాన్ని నాశనం పరుచుకుంటున్నారు. అటువంటి మరి ఆ కుటుంబంలో పిల్లలు కనుక పుడితే కనుక చూడండి ఆ పిల్లల్ని అనాథలు చేస్తున్నారు. చూడండి తండ్రి లేని మరి కూతురు కానీ లేకపోతే కొడుకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక డిసిప్లిన్ ఉండదు. లేకపోతే ఇంకా భార్య ఏమనుకుంటుందంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇతను అని అంటా ఉంటది అనమాట. సో అట్లాగా చూడండి ఆ రీతిగా మాట్లాడడానికి అంతగా బాధపడుతుంది అని అంటే ఎక్కడో దేవుని యొక్క వాక్యాన్ని ఆ స్త్రీ అంటే ఆ భార్య దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. దేవునికి అంటే దేవుని భయము అనేది లేకుండా ఉంటా ఉంది. దేవుని వాక్యానికి అధీనపరుచుకున్నట్టు అనేది ఆమె కనబరుచుకోలేదు. చివరికి ఆమె యొక్క ప్రవర్తనలో ఎంత భిన్నంగమైన ఒక ప్రవర్తన అంటే గట్టిగా అరవటమో లేకపోతే ఏదో గొడవ పెట్టుకొని వెళ్ళిపోవటమో ఇంకా చివరికి ఏంటంటే గట్టిగా మాట్లాడటమో లేకపోతే ఎట్లుంటది అంటే ఇక భర్త మీద అంటే మన ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం లోకస్తుల్లాగా వాళ్ళు ఉంటారు. చివరికి కేసులు పెడతారు. చివరికి వాళ్ళ ఏంటంటే ఏంటంటే భర్తని వేధించడం అనమాట. ఎందుకంటే భార్య వేధించబడింది, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టింది అనమాట. ఇక భర్త యొక్క తండ్రి తల్లి ఈ రీతిగా చివరికి ఇంకేం ఉంటుంది అంటే చివరికి ఇంకా ఆ భర్త కూడా ఆ యొక్క వేధింపుల్లో ఉన్న భర్త కూడా నన్ను వేధిస్తాం అని చెప్పి ఇంకా భార్యను కూడా వేధిస్తా ఉంటాడు, ఇంకా వేధిస్తాడు. చివరికి ఏంటంటే అది ఇంకా విడాకులే. ఇంకా
ఆ విడాకులు అయిపోయిన తర్వాత ఇంకా భార్య ఏం చేయాలి తెలియని పరిస్థితి అనమాట. మళ్ళీ ఇంక రెండో వివాహం అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఇట్లాగా చాలా మంది మరి స్త్రీలు అంటే పెళ్లి చేసుకున్న మరి స్త్రీలు, ఆ ఇంట్లో ఉన్న భార్యలు మరి భర్త పరిస్థితి సరిగ్గా లేకపోతే ఇంకా ఇక వేరే దారి అన్న పరిస్థితిలోకి వచ్చి ఇక విడాకులు తీసుకుని మా ఇంట్లోనే ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి అట్లాగా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. మరి చివరికి ఆ యొక్క పిల్లలు వాళ్ళ ఉంటే గనక ఆ పిల్లల యొక్క జీవితాలు కూడా మరి అనాథలుగా ఉండటం, లేకపోతే ఒక అంటే ఒక ఒక దైవికమైన క్రమంలో ఆ బిడ్డ పెరగాలంటే చాలా వరకు కష్టంగా ఉంటది అనమాట. కానీ అలాగా ఉండాల్సింది అంటే ఆ రీతిగా చేసుకోవాలి అని అంటే అది దేవుని చిత్తం కాదు అది. అట్లాగా నెగిటివ్ ఆలోచించడం గాని, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం గాని, లేకపోతే భర్త వద్దని చెప్పటం గాని, అయితే భర్త పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను అధీనంగా ఉండను అని చెప్పటం గాని, అయితే మరి మరి ఆఖరికి చూస్తే విడాకులు తీసుకోవటం గాని, ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తము కానే కాదన్నమాట. మరి ప్రభు చిత్తం ఏమిటి అని అంటే ప్రభు వాక్యమే మరి ప్రభు యొక్క చిత్తము. అది చూడండి 1 పేతురు 3:1 ఏం రాస్తున్నారంటే అటువలే స్త్రీలరా అని ముందు స్త్రీలకి ముందు మరి ఇంట్లో ఉన్న స్త్రీలతో మరి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి మీరు మీ శిష్యులకు లోబడి ఉండడి. అది ఎలా సాధ్యమని అంటే అంటే స్త్రీలు లేకపోతే ఆ ఇంటి మరి స్త్రీ లేకపోతే భార్య దేవునికి లోబడి ఉంటే గనక దేవుని మాటకు కూడా లోబడి ఉంటది. సో కాబట్టి స్వపురుషులకి లోబడి లోబడి జీవించుట అన్నది అనేదంటే స్వపురుషునికి ఇవ్వాల్సిన గౌరవం గాని, ఆ యొక్క స్వపురుషునికి ఇవ్వాల్సిన స్థానం గాని, ఆయన యొక్క నోటి మాట గనక ఆయన నోటి మాట గనక ఒక ఆదేశం గనక లేకపోతే ఒక పని గనక ఇస్తే లేకపోతే చెప్తూ ఉంటే గనక అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకపోతే తప్పకుండా ఆ స్త్రీ ఏం చేస్తూ ఉంటది అంటే ఆ స్త్రీ ఆ యొక్క మాటకు లోబడి మరి జీవిస్తూ ఉంటది అనమాట. హల్లెలూయా. అది ఎలా సాధ్యమేనంటే దేవునికి అధీనంగా ఉంది గనక ఆ స్త్రీ మరి దేవుని మాటకి అధీనంలో ఉంటూ కూడా మరి తన కుటుంబంలో ఉన్న మరి భర్త మరి అవిశ్వాసిగా ఉన్నా సరే అతను చెప్తున్న పనులు గాని లేకపోతే ఇంట్లో మరి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్తున్నప్పుడు అది అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకపోతే తప్పకుండా మరి ఆ యొక్క ఆదేశంగా మాటను కానీ వాళ్ళు పాటిస్తూ అంటే అంటే భర్తకి ఇవ్వాల్సిన గౌరవం అన్నది వాళ్ళకి ఇస్తూ ఆ స్థానం ఇస్తూ మరి భర్త అర్థం చేసుకునే కృపలో అంటే ఏంటంటే అర్థం చేసుకోవడానికి ఆయన ఎవరో ఆయనకి ఇచ్చిన స్థానం ఏమిటో మరి ఇంట్లో ఆయన ఎలా పనిచేయాలో అదంతా కూడా ఒక ప్లాట్ఫామ్ ఒక 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 ప్లాట్ఫామ్ అన్నది స్త్రీ ద్వారా కూడా తయారవుతా ఉంది అనమాట. అంటే ఆ ఇంటి భార్య ద్వారా కూడా తయారవుతా ఉంది. చూసారా చూసారా సో ఇంట్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుడు మార్చగలడు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె అంటే అది అదొక వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక పరిస్థితి కావచ్చు, అది ఏదైనప్పటికీ ఇంటిలో ఉన్న పరిస్థితులు అన్నది దేవుడు మార్చగలడు. అది ఒక దైవికమైన ఒక రీతిగా లేకపోయినా సరే ప్రభు మార్చగలడు. ఎందుకంటే మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అంటే 2వ వచనం మీరు చూడొచ్చు. 1 పేతురు 3వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నాం మనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒక అవిశ్వాసముతో ఉన్నా సరే అంటే అవిశ్వాసం అని అంటే దేవుని యొక్క వాక్యానికి విధంగా ఒకవేళ ఆ ఇంట్లో గనక పనులు జరుగుతా ఉన్నా సరే మీరున్నారు గనక అంటే మీరు నేను మన ఇంట్లో ఉన్నాము గనక మీరున్నారు గనక ఆ స్త్రీ మరి దేవుని యొక్క భయము కలిగి దేవునికి అధీనంగా జీవించే జీవితంగా ఉండి విధేయత కనబరిచే జీవితం గనక ఉంటే గనక ఒక స్త్రీ గనక అలాగే ఉంటే ఒక ఇంటిలో ఆ ఇల్లంతా ఆ యొక్క పరిస్థితులంతా కూడా ప్రభు మార్చగలరు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. అవిధేయులు అయితే అంటే అవిధేయుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసానండి. అవిధేయులుగా ఉంటే దేవుని వాక్యానికి అవిధేయులు అంటే ఏంటంటే అపవాదికి వాళ్ళు విధేయులు అనమాట. అంతే ఉంటాయి రెండు విషయాలు అనమాట అంతే. ఒకవేళ దేవునికి మీరు విధేయతగా ఉండకపోతే అపవాదికి విధేయులుగా ఉన్నారు. అపవాదం మీరు విడిచిపెట్టారని అంటే ఇంక మీరు దేవుని పట్టుకున్నట్టే. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే కనుక లోకరీతిగానంట
అవిధేయులుగా జీవిస్తున్నారంట. అవిధేయత అనేది అక్కడ కనబడతా ఉంది. మరి అక్కడ అపవాది శక్తులు ఒక కాయలు కనబడతా ఉన్నాయి. అంతా కూడా చాలా టెన్షన్ గా ఉంటుంది, అంతా కూడా గొడవలుగా ఉంటా ఉంటది. ఆ పరిస్థితులు బాలేదన్నమాట, అస్సలు బాలేదు. ఆ వాతావరణంలో సమాధానమే లేదు. ఎందుకంటే ఎక్కడైతే దైవికమైన క్రమం ఉంటుందో అక్కడే సమాధానం ఉంటుంది. అయితే కనుక భర్త తన స్థానం తీసుకుంటాడు, దేవునికి అధీనంగా, క్రీస్తుకి అధీనంగా స్థానం తీసుకుంటాడో, మరి భార్య, మరి ఆ ఇంటి స్త్రీ మరి మొత్తం సొంత భర్త యొక్క అధీనురాలుగా మరి ఉంటుందో, అది అది దైవికమైన క్రమం. అది ఆ యొక్క క్రమములో సమాధానం అవుతుంది. ఆమె ఒకవేళ క్రమం లేకపోతే ఏం జరిగిందండి? ఒకవేళ ఆ యొక్క క్రమం లేకపోతే కనుక ఇక అంత గొడవలే, ఇంకా అసమాధానమైన జీవితమే. ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఐక్యత లేని జీవితం, భర్త ఇద్దరికి ఐక్యత లేని జీవితం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అయితే అలాంటి పరిస్థితులు కూడా మారతాయి అనేది వాక్య భాగం తెలియపరుస్తుంది. అదే గొప్ప విషయం. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, అంటే ఇంటిలో అది అది ఇప్పుడే అంటే ఒక అవిధేయత అనేది కనబడతా ఉన్నా సరే, ఎలాగున్నా సరే, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే దేవుడు మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా. అదే గొప్ప నిరీక్షణ అన్నమాట. ఆ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ఆమేన్, హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉండదు మిమ్మల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఏంటంటే రేపు నా దేవుడు తన వాక్యానికి అనుగుణంగా గొప్ప కార్యం చేస్తాడు, అది నిరీక్షణ. విశ్వాసం అంటే ఏంటంటే రేపు చేస్తాడు కరెక్టే, కానీ అది చేశాడని నమ్ముతున్నా నేను, అదేంటంటే విశ్వాసం. రేపు గొప్ప కార్యం చేస్తాడు నా జీవితంలో, నా కుటుంబంలో, ఇదిగో నా భర్త జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అన్నది ఏంటంటే నిరీక్షణ. అయితే చేశాడు అన్నది ఏంటంటే విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ రీతిగా నిరీక్షణ కలిగి, జీవంగల నిరీక్షణ కలిగి, మరి జీవం కలిగిన మరి దేవునికి మరి ఒక విశ్వసనీయమైన పాత్రలుగా ఒక విశ్వాసము కలిగి ఉన్న వారిగా కనుక ఉంటే, ఆమేన్, హల్లెలూయా, దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా గనక అవును ఆమేన్ అని గనక అంటే దేవుని మీద ఆధారపడుతున్న జీవితం గనక ఉంటే గనక చూడండి ఏం చేస్తారు. ప్రభు ఏం చెప్తున్నారు చూడండి. వారు భయముతో కూడిన మీ యొక్క పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. అదొక అవకాశం అన్నమాట. అంటే ప్రభు ఏం చేస్తున్నారంటే జాతీయ అనే మాటలు, అంటే ప్రభు ఏం చేస్తున్నారంటే ఆ ఇంటి యజమానుడిని మార్చాలనుకోవట్లేదు. చూడండి, అతని పరిస్థితి బాగాలేదు, అతను అవిధేయులుగా ఉంటున్నాడు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే ఏంటంటే ప్రభు మార్చాలని కాదు, లేకపోతే మార్చాలని లేదు అని అంటే ఆ మాటలో కొంచెం వేరే అర్థం ఉంటుంది. కానీ దాన్ని ఎలా చూడాలంటే భర్తని మార్చడానికి దేవుడు ముందు భార్యను మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఒక వ్యక్తి మనం ప్రార్థన చేస్తా ఉంటాం, ప్రభా నైనా మరి యొక్క మార్చు ప్రభా అని అలా ప్రార్థన చేస్తా ఉంటాం. లేకపోతే ప్రభా తీసివేయి ప్రభా, నేను దూరంగా వెళ్ళిపోతాను నేను. ఇవన్నీ తప్పుడు ప్రార్థనలు. ఇవన్నీ కూడా మీ యొక్క స్వ ఆలోచనలు, మీ యొక్క స్వకీయమైన ఆలోచనలకు అనుగుణంగా మీరు ప్రార్థన చేస్తున్నారు. అది ఒక దైవికమైన, అది దేవుని యొక్క వాక్యానుసారమైన ప్రార్థన కానే కాదు అది. ఆమేన్, హల్లెలూయా. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనం గనక అబద్ధాలు ప్రార్థన చేస్తాం అంటే మనం ఇంకా మన అబద్ధాల్లోనే ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మన హృదయంలో నుంచి వస్తున్న మాటలు అన్నవి అవి సత్యపూరితంగానే ఉండాలి, సర్వసత్యం నడిపించే మాటలుగా ఉండాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా నిశ్చయంగా మనందరికి కూడా సహాయం చేస్తారు. ఆయన వాక్యానుసారంగా నడవడానికి మరి సహాయం చేస్తారు. అయితే మరి ఏ రీతిగా మరి ఆ భర్త మారతాడు, అయితే పరిస్థితులు ఎలా అంటే, ఇంటి పరిస్థితులు గొడవ పెట్టుకోవటం వల్ల మారవు, గట్టిగా అరుసుకోవటం వల్ల మారవు, ఏదో వాళ్ళకి వీళ్ళకి ఫోన్లలో ఇంట్లో ఉన్న విషయాలు మూడో వ్యక్తికి మాట్లాడుకోవటం వల్ల మారదు. ఇంట్లో ఉన్న పరిస్థితి ఇంకా 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 కఠినంగా మారతాయి, కానీ మార్పు చెందే రీతిగా ఉండదు. అయితే ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి మారాలి అని అంటే గనక ఇక్కడ కీ ఏంటంటే, ఇక్కడ తాళపు చెవి ఏంటంటే మరి యొక్క జీవితం అది కూడా ఎలాగనంటే తన అంతరంగంలో దేవుని కార్యము లోతుగా జరుగుతాయి. అందుకే అక్కడ మాట రాస్తుంది అన్నమాట, పవిత్ర ప్రవర్తన అనే మాట రాస్తుంది. ప్రవర్తన అన్నది ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలో అతను ఏదైతే గనక వాక్యాన్ని నమ్ముకుంటాడో ఆ నమ్ముకున్న వాక్యమే అతని జీవితంలో ప్రవర్తన లేకపోతే నడవడి. ఆమేన్, హల్లెలూయా. The teaching that you believe and receive, otherwise the teaching that you receive and believe is the foundation for your behavior. అంటే ఏంటంటే మీరు ఏదైతే కనుక నేర్చుకుంటున్నారో,
ఏ మాటలైతే గనక నేర్చుకుంటున్నారో, లేదా ఏ ఉపదేశాలైతే నేర్చుకుంటున్నారో, అవే మీ యొక్క అంతరంగ జీవితాన్ని నిర్మాణం చేస్తాయి. మీ లోపల ఏదుందో అదే మీ ద్వారా ప్రవర్తనలోకి, నడవడిలోకి వచ్చబడతా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే భర్త జీవితాన్ని మార్చడానికి ప్రభు భార్య జీవితాన్ని ముందు మారుస్తున్నాడు.